ఇప్పుడైతే మీ యొక్క వాక్యమును ధ్యానించాలని ఆశపడుతున్నాం. నా మాటలు కేవలం నిష్ప్రయోజనములైనా మీరు మాటలు ఆడటం మాకు ఎంతో ప్రయోజనం కాదు. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయం, మనోహరమైన మీ స్వరమును మాకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరవచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి దేవునితో ఒక గడియ 8వ దినములోనికి మనము నడిపించబడ్డామండి. ఈ దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాలు ఈ రీతిగా ఉన్నాయి. సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు, అలాగే కొలసి పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 19 వచనాలు. అంశము యెహోవా ఎదుట నిలువగలవాడు ఎవడు. ప్రియులారా, ఇప్పుడైతే మనము చాలా సులువుగా యేసుక్రీస్తునందు కృపను బట్టి ఈ పేరును ఉచ్చరిస్తున్నాం, కానీ పాత నిబంధన కాలంలో ఆయన ప్రజలు ఈ పేరును అస్సలు పలకడానికి కూడా భయపడేవారు. ఆయనను పేరుతో పిలిచే అవకాశం లేదు. యాహ్వే అనే పేరును వారు ఉచ్చరించడానికి కూడా ధైర్యము సరిపోయేది కాదు. ప్రస్తుత సార్వత్రిక క్రైస్తవ సంఘం కంటే ఆనాడు ఇశ్రాయేలు యొక్క ప్రజల భక్తి, దేవుని ఎదుట వారికి ఉన్నటువంటి భయము చాలా ఉన్నతమైనది. అయినను దేవుడు వారి ప్రతి అతిక్రమమును లెక్కలోనికి తీసుకుని దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు. కానీ యేసుక్రీస్తునందలి కృపను బట్టి మనము క్షమాపణ అనే అద్భుతమైనటువంటి వరాన్ని పొంది ఈరోజు మనము ఈ రీతిగా దేవుని కృపలో అనుక్షణము అనుదినము మనము తప్పించబడుతున్నాం. అంతే తప్ప ఇక్కడ ఎవ్వరి గొప్పతనము దేవుని ఎదుట ఏమాత్రము కూడా లేదు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు అంశానికి మూల కారణం ఏంటంటే, ఈ అంశం యెహోవా ఎదుట నిలువగలవాడు ఎవరు. ఫిలిస్తీన్లు చాలా అతిశయముతో ఉన్నారండి, చాలా అతిశయముతో ఉన్నారు. ఎందుకంటే ముందు అధ్యాయంలో ఎప్పుడైతే దేవుని మందసము ఇశ్రాయేలు యొక్క దండులోనికి వచ్చిందని తెలిసిందో వణికిపోయినటువంటి వారు ధైర్యము తెచ్చుకుని ముందుకు వెళ్ళి ఇశ్రాయేలీయులను ఓడించి మందసాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు. వారికి ఎక్కడ లేనటువంటి అతిశయము వచ్చింది. అంటే ఇశ్రాయేలు ప్రజలు కానీ వారి దేవుడు కానీ మా ముందు ఎందుకు పనికిరాని వారు అని ఎబెనెజరులో మందసాన్ని చేజిక్కించుకున్న వాళ్ళు దాన్ని పట్టుకుని అష్టోదు అనే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణంలో ముఖ్య దేవత అయినటువంటి దాగోను ఎదుట దాన్ని ఉంచారు. సాధారణంగా దాగోను అంటే చాలా హైట్లో వారు వాటి స్ట్రక్చర్ని నిర్మించేవారు. దాగోను ఎదుట ఉంచారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దాగోను పాదాల దగ్గర మందసాన్ని తీసుకుని పెట్టారనమాట. అది వారి విజయాతిశయం. మేము ఇశ్రాయేలు ప్రజల్ని ఓడించాం, వారు దేవుడుగా కొలుస్తున్నటువంటి అతని మందసాన్ని తీసుకుని వచ్చేసామని చాలా అతిశయంతో చాలా గొప్పగా, ప్రియులారా, ఆ దాగోను ఆ విగ్రహం ముందు ఆ కాళ్ళ దగ్గర పాదాల దగ్గర ఏం చేశారంటే మందసాన్ని పెట్టారు. వారు సెలబ్రేట్ చేసుకున్నారు, హ్యాపీగా రాత్రంతా తిని తాగి పడుకున్నారు. ఉదయము లేచేసరికి, ప్రియులారా, ఉదయము లేచేసరికి దాగోను ఎక్కడుందండి? మందసం ఎదుట మామూలుగా పడలేదటండి. మనము ఎవరినైనా వీడి దెబ్బతిన్నాడురా అనడానికి ఏమంటాం? బొక్కబోర్లా పడ్డాడు అని. అలా పడిపోయాడు అనమాట. విగ్రహం ఏమైంది? దేవుని ఎదుట కాదు, ఆయన మందసం ఎదుట. దేవుని ఎదుట అసలు సమస్య లేదు, ఆయన గురించి కంపేర్ చేయడానికి ఏమీ కూడా లేదు. ఆయన కేవలము ఆయన
సన్నిధి ఉనికి అనమాట అండి. మందసం అంటే జస్ట్ ఎగ్జిస్టెన్స్, ఆయన ఉనికిని తెలియజేసేదంతే. అలాంటి మందసం ముందు అంత గొప్ప దాగోని ఏమైపోయింది, పడిపోయింది. వచ్చారు, చూశారు, మళ్ళా తీసుకెళ్ళి దాని స్థలంలో అని పెట్టారు. పెట్టి మరనాడు వెళ్ళి చూసేసరికి మరలా ఏమైందట, మళ్ళా బొక్క బొరలో పడిపోయింది. మొండెము తల వేరైపోయినాయి, చేతులు వెళ్ళి గడప దగ్గర పడ్డాయి. ప్రియులారా, మళ్ళా ఫిలిస్తీన్లలో ఒక్కడు కూడా ఆ గుడి గుమ్మం తొక్కడానికి ఇష్టపడలేదు జీవితంలో, లైఫ్లో. అది దేవుని యొక్క ప్రభావం, అది దేవుని యొక్క శక్తి. కేవలము సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుని యొక్క మందసానికే ఎంత శక్తి, ఎంత పవర్ ఉంటే ఇక ఆయనను చూడగలవాడెవడు, చూచి బ్రతుక. ఇదంతా ఎందుకంటే మనము ఎవరి సన్నిధిలో ఉన్నామంటే సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిలో ఉన్నాం, యెహోవా సన్నిధిని ఉన్నాం. ఫిలిస్తీన్లకు ఆ రోజు భయం కలిగింది, జరిగినది చూచి భయం కలిగి మరలా ఆ గుమ్మము తొక్కలేదు. ఈరోజు ప్రియులరా, యెహోవా ఎదుట నిలువగలవాడెవడు? ఈ లోకంలో ఏదైనా సరే మనం ఆలోచన చేస్తే, ఈ లోకంలో దేనిని మనము ఆలోచన చేస్తున్నా. అందుకనే ఈ టెక్స్ట్, ఈ ప్రోగ్రామ్ షీట్ తయారు చేస్తున్నప్పుడు, ఈ టెక్స్ట్ చదువుతున్నప్పుడు నాకు వెంటనే స్ఫురించింది ఒకటే, ఆయన ఎదుట నిలవగలవాడేవాడు ఎవడైనా. వాళ్ళు అనుకున్నారు దేవుని మందసాన్ని, ఇశ్రాయేలు దేవుని మందసాన్ని మా దాగోను పాదాల దగ్గర పెట్టామనుకున్నారు. ఉదయం లేచేసరికి మందసం యొక్క కాళ్ళ దగ్గర దాగోను పడి ఉన్నది. మరుసటి దినానికి పడ్డం కాదు కదా, ముక్క చెక్కలు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. మన నిజ దేవుని యొక్క, అందుకని దావీదు చాలా రోషంగా అంటాడు, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతయ్యా. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించడానికి సున్నతి కూడా లేనటువంటి ఫిలిస్తీయుడు. ఈరోజు మనము ఎలాంటి దేవుని సన్నిధిలో ఉన్నాం, ఎలాంటి దేవుని సహవాసంలో ఉన్నామంటే అల్టిమేట్ పవర్ ఉన్నది. ప్రియులారా, ఒక మాటలో చెప్పాలంటే దీని గురించి పండితులు ఏం చెప్పారంటే, అవర్ గాడ్ ఈజ్ ఆమ్నీ పొటెంట్, అవర్ గాడ్ ఈజ్ ఆమ్నీ. ఇక ఆయన పవర్కి ఈ లోకంలో తిరుగు ఏది కూడా లేదు, ఆయన శక్తికి ఈ లోకములో ఏది కూడా సాటి రాదు. ఈరోజు కేవలము ఆయన ఎదుట నిలువగలవాడు ఎవడు అన్నటువంటి ఈ అంశం మీద, ఆయన శక్తిలో 000 ఎన్ని జీరోలు వేసుకుంటే అంత మనకే మంచిది. పాయింట్ 1, మనము కొంచెము బైబిల్ నుంచి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆయన గురించి యెషయా గ్రంథములో 40వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో 17, 18, 25 వచనాలు ఇలాగ మాట్లాడుతూ ఉంటాయండి. 17, 18. ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉన్నాయి, ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. కావున మీరు ఎవరితో దేవుణ్ణి పోలుస్తారు అసలు అని? ఏ రూపమును ఆయనకు సాటిగా చేస్తారు? 25వ వచనం, నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవనికి సాటి చేస్తారు అని పరిశుద్ధ దేవుడు. మన దేవుణ్ణి ఎవరితో కంపేర్ చేయగలం? మన దేవుణ్ణి ఎవరితో పోల్చగలం? ఫలానా దానితో, ఫలానా వ్యక్తితో, ఫలానా స్థితితో పోల్చడానికి అసలు అంతా కూడా సృష్టించినవరు. నువ్వు పర్వతంతో పోలుస్తావా? మనకు అర్థం అవడానికి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములు ఆయన తల ఎలాగుంది, ఆయన పాదాలు ఎలాగున్నాయని మనం అర్థం చేసుకుంటామని, ఆయన మహోన్నతత్వాన్ని, వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుంటామని ఆయన మనకు తెలిసినటువంటి ఉన్నతమైనటువంటి వస్తువులను, పదార్థాలను మనకు పరిచయం చేశాడు తప్ప అసలు అవి ఏ పాటి, అవి ఏమాత్రము సాటి? వెండి, బంగారము ఇవన్నీ ఎవరు సృష్టించినవి? ఆయన సృష్టించినవే కదా. ఆయన సృష్టించిన వాటిలో ఆయనను దేనితో మనము సమానమని పోలుస్తాం? ఆయన కలుగు చేసిన వాటిలో ఇదిగో ఇలా ఉంటాడు దేవుడు ఇది అని చెప్పడానికి మనకి అసలు ఎలాంటి ఇది లేదు. కనుక ప్రియులారా, అలాంటి దేవుని ఎదుట ఇలాంటి మనము
నిలుచున్నామంటే అది కేవలము దేవుని కృప మాత్రమే. అలాంటిది మహాకాశములు పట్టజాలబట్టండి. ఎందుకంటే సృష్టికర్తను పట్టుకునే సృష్టికర్తను ఇమిడించుకునే సృష్టి ఈ లోకంలో ఏది. అలాంటి దేవుడు అంటున్నాడట, నేను వారి మధ్య నివసిస్తాను, వారి మధ్య సంచరిస్తాను అని మనల్ని ప్రేమించి తన్ను తాను మన కొరకు యేసుక్రీస్తునందు కృపచేత కనుపరుచుకున్నాడు. అలాంటి కృపను ఒకవేళ మనము అర్థం చేసుకోలేకుండా అలాంటి దేవుని ముందు మనము ఒకవేళ అనుచితంగా అతిశయంగా ప్రవర్తిస్తున్నామేమో. ఒకసారి మన దేవుడు ఎలాంటి వాడు, ఆయన ముందు మనము ఎంతటి వారము ఆలోచన చేసుకోవలసినటువంటి బద్ధులమైన. ఇశ్రాయేలీయులను జయించామన్నటువంటి ఓ గొప్ప ప్రతీకారముతో కూడినటువంటి అతిశయము వారికి కలిగినప్పుడు వారు ఎవరి ఎదుటైతే వారి అతిశయాన్ని చెప్పుకుంటూ మందసాన్ని పెట్టారు, ఆ మందసం ఎదుట వారి దాగోను తుత్తునీలైపోయింది. దీనిని పౌలు భక్తుడు ఏమంటాడు తెలుసా? చాలా అద్భుతంగా కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 15వ వచనము మనము చదువుకుందామండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగా మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా. ఈరోజు మనం ఇక్కడ నుంచోవడానికి ఎన్ని చేశాడండి ఆయన. ఈరోజు ఈ 15వ వచనం నుంచి మనం చదువుకుంటే కనుక ఈరోజు ఆయన ఎదుట ఎవ్వరూ నిలవజాలరు, ఆయన ఎదుట ఎవడు నిలవగలడు. అలాంటి ఆయన ఎదుట మనము పరిశుద్ధ జనాంగంగా, యాజకులంగా, ఆయనకు సొత్తైన ప్రజలంగా మనల్ని నిలవబెట్టుకోవడానికి ఇంత ప్రాసెస్ అయినా చేశాడు. చేసి మన విరోధులను ఏం చేశాడంటే ఆయన పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు. వారేమనుకున్నారు? మందస్సము పట్టుకున్నాం రండి అని వేడుకగా తీసుకెళ్ళి దాగోను దేవత పాదాల దగ్గర పెడితే ఇక్కడ మన కొరకు ప్రభు ఏం చేశాడు తెలుసా? అలాంటి వారందరినీ బాహాటముగా పట్టి తెచ్చి వేడుకకు కనుపరిచి నిరాయుధునుగా చేసేసాడు. నిజమే ప్రియులారా, మనము ఎలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నామంటే ఆయన ఎదుట ఈ సృష్టిలో ఏది కూడా నిలువ జాలని దేవుని మనము కలిగి ఉన్నామన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా ఈరోజు సుస్పష్టంగా జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఆయన ఎలాంటి వాడని వాక్యం చెప్తుందంటే ఇదే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు, సమస్తానికి ఏంటంటే ఆయన సమస్త సృష్టికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటూ ఉంటామండి. అంటే ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వారందరూ ఏం చేయాలా? ఆ హెడ్ మాట వినాలి. మనకు కూడా ఒక హెడ్ ఉంది. ఈ హెడ్ మాట ఏం చేస్తుంది? ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే దేవుని కృప, తర్వాత దేవుడు నాకు ఇచ్చినటువంటి మెదడు ఆజ్ఞల ప్రకారము అక్కడి నుంచి సంకేతాలు వస్తున్నాయి. నా నాలుక దానికి అనుగుణంగా అది సడలింపబడుతుంది, నా పెదాలు తెరవబడతాయి, అవి దానికి అనుగుణంగా స్పందిస్తూ మాటలు బయటికి. ఇప్పుడు ఆయన ఎదుట నిలవగలవాడెవడు? అలాంటి దేవుడు మనకి శిరస్సు అంటే మనం ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞలను, ఆయన ఆర్డర్స్ని, ఆయన కమాండ్స్ని మనము వి షుడ్ ఫాలో, అంతే. వి మస్ట్ ఫాలో, అంతే. మనం ఏం చేస్తున్నామో ఆలోచన చేసుకో. ఇంకా చెప్తాడు ఇదే కొలస్సీ పత్రికలో. నిజంగా దేవుని మహోన్నతత్వాన్ని ఈ కొలస్సీ పత్రికలో పౌలు చాలా అద్భుతంగా వివరిస్తూ ఉంటాడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలాగనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తముకు ఆధారభూతుడు. సంఘమన శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయుండి మృతులలో నుండి లేచుటలో
ఆయన యందు సర్వ సంపూర్ణత నివసిస్తుంది. ప్రియులారా, ఈ ఒక్కొక్క మాటను మనం అర్థం చేసుకోవడానికి, ఈ ఒక్కొక్క మాటను మనం ధ్యానం చేయడానికి అసలు మనకు జీవితకాలం సరి. అలాంటి దేవుని సన్నిధిలో ఇలాంటి మనం ఉండడానికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. కనుక దేవుడు తన కుమారుడైన క్రీస్తు వారి యందు మనకు అనుగ్రహించిన ఈ రక్షణను, ఈ సొంత రక్షణను భయముతోనూ వణకుతోనూ, అంటే ఈ లోకములో ఏది నిలబడలేని స్థితిలో దేవుడు తన ఎదుట మనల్ని నిలవబెట్టుకున్నాడు. ఇది ఆయన మహోన్నతమైనటువంటి కృప. ఒక 7 విషయాలు ఊరికనే మనము ఆయన శక్తిని ధ్యానించేంతటి భక్తిపరులము జ్ఞానవంతులం కాదు, కానీ ఆయన ఎదుట ఎవడు నిలవగలడు అనే మాట మీద ఆయన గుణలక్షణాలని, ఆయనలో ఉన్నటువంటి ఒక 7 క్వాలిటీస్ని మనము ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా ఆయన పరిశుద్ధత ఎదుట, ఆయన ఎదుట అంటే ఆయన ఒక రూపం కాదు, ఆయన గుణ లక్షణాలు. ఆయనను ఎలా అర్థం చేసుకోవాలి అంటే, పరిశుద్ధ గ్రంథమందు మనకి ఇవ్వబడినటువంటి ఆయన గుణ లక్షణాలని, ఆయన రూపాన్ని మన ఎదుట సాక్షాత్కరిస్తున్నాయి. కనుక ఆయన గుణములలో ప్రధానమైనది ఏమిటంటే ఆయన పరిశుద్ధత. ఆయన పరిశుద్ధత ఎదుట ఎవడు నిలవగలడు? ప్రియులారా, ఉజ్జ మందసాన్ని పట్టుకుంటే మసైపోయాడు. మందసాన్ని పట్టుకుంటే మసైపోయాడు. అలాంటిది దాగోను పాదాల దగ్గర మందసాన్ని పెడితే దేవుడు ఊరుకుంటాడా? విగ్రహము చెక్క ముక్కలైపోయింది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. అంటే ఆయన పరిశుద్ధత ఎదుట ఎవడును నిలువ జాలడు. దాగోను ఫిలిస్తీన్లు చెక్కుకున్నటువంటి ఒక ప్రతిమ, కానీ సైన్యములకు అధిపతికి యెహోవా ఆది సంభూతుడు, అల్ఫా ఒమేగా తానై ఉన్నవాడు. అలాంటి దేవుని మందసాన్ని, పరిశుద్ధత కలిగినటువంటి దేవుని మందసాన్ని అక్కడ పెడితే ఎవ్వరూ నిలవలేరు. ఆయన పరిశుద్ధత ముందు ఎవడు నిలవగలడు? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో, ప్రియులారా, ఆయన పరిశుద్ధతను గురించి ఎవరు కీర్తిస్తున్నారండి? శరాపులండి. శరాపులు కీర్తిస్తున్నారు, దేవదూతలు కీర్తిస్తున్నారు. కొన్ని దేవదూతలు, అందులో కేటగిరీస్ ఉన్నాయి. దేవదూతలు ఆయనను కీర్తిస్తున్నారు. ఆయనను కీర్తించే ఒకే ఒక ఉన్నతమైనటువంటి నామం ఏంటి? దేవదూతలు కీర్తించే ఉన్నతమైన నామం ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన పాటంతా ఏంటి? ఇదే ట్యూను ఏదైనా పాటంతా ఏంటి? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని. ప్రియులారా, ఆయన పరిశుద్ధతకు కాదు, పరిశుద్ధుడు అని పలికిన ఆ సౌండ్కి, జస్ట్ పరిశుద్ధుడు అని పలికినటువంటి ఆ సౌండ్కి, మందిరపు గడప కమ్ములా ఆ సౌండ్కే మందిరపు గడప కమ్ముల పునాదులు కదిలిపోతే పరిశుద్ధుడు ఎదుట ఎవరు నిలవగలరు? నిలవలేక 6 రెక్కలు కలిగినటువంటి వారు రెంటితో కాళ్లను, రెంటితో ముఖమును కప్పుకుని, రెంటితో ఎగురుతూ ఆయన పరిశుద్ధత ముందు నిలవలేక అనమాట అండి. ఆయన పరిశుద్ధత ముందు నిలవలేక రెంటితో ఎగురుతూ, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. ప్రియులారా, నిజమే కదా? ఆయన పరిశుద్ధత ముందు సాక్షాత్తు దేవదూతలే నిలవలేకపోతున్నారే. ఈరోజు అలాంటి పరిశుద్ధుడైన దేవుడు తన ముందు పాపులమైన మనల్ని నిలుపుకున్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడను గనక మీరు కూడా, ఇది ఒక కమాండ్మెంట్, నేను పరిశుద్ధుని గనక మీరు కూడా. హన్నా కీర్తన 2వ అధ్యాయం 2వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనములో అంటూ ఉన్నాడు, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఇది ఏ దేవుడు? అలాంటి పరిశుద్ధ దేవుడు వన్ అండ్ ఓన్లీ అన్నమాట. ఆయన లాంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు అయినప్పటికీ ఆయన ఏమంటాడో తెలుసా అండి? ఆయన పరిశుద్ధుడు, ఆయన ఎదుట ఎవడు నిలవలేడు. అదే సమయంలో ఆయన ప్రేమామయుడు కూడా. 57వ అధ్యాయం యెషయా గ్రంథము 15వ వచనంలో, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాస అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. నిత్య నివాస అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు,
నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను. ఆయనను ఇది ఆయన ఎదుటి ఎవ్వరు, సర్వలోకము ఎవ్వరూ నిలవలేరు, కానీ ఆయన మన ఎదుటికి వచ్చేసాడు. అలాంటి పరిశుద్ధుడైనటువంటి ప్రేమ కలిగిన దేవుని ఎదుట మనము పరిశుద్ధత కలిగి అన్ని విషయంలోనూ జీవించుట అది దేవునికి మహిమకరం. ఇక 2, ఆయన నీతి ముందు ఎవరు నిలువగలరు? సంకీర్తనల నుంచి 36వ సంకీర్తన 6వ చరణం. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహానాథం. ఆయన నీతి అండి దేనితో సమానం అండి? పర్వతములతో సమానం. ఆయన తన క్రియలు చేయటం ఏంది ఎలాంటి వాడో తెలుసా అండి? నీతి కలిగినవాడు. ఆయన నీతి కలిగినవాడు. ఆయన నీతి మాట తప్పనిది అంతే. ఆయన నీతి మాట తప్పనిది. ఆయన అంటాడు, నా యందు పాపమున్నదని మీలో ఎవ్వడు నిరూపించగలడు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు నిరూపించగలడు. ప్రియులారా, 50వ సంకీర్తనలోని 6వ చరణంలో ఇంకొక చక్కని మాట రాస్తూ ఉంటాడు. నీకు నాకు ఆయన నీతి తెలియదేమో కానీ ఆయన సృష్టి మాత్రం ఆయన నీతిని గురించి మాట్లాడుతుందటండి. చదవండి అమ్మాయి సార్. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేస్తుంది అంటాడండి. ఆకాశం అంటే ఏంటి? ఆకాశాన్ని చూపించండి. మనం చూపించేది ఆకాశం కాదు, మనం చూపించేది అసలు ఆకాశమే కాదు. అది ఒక వాతావరణ. నిజమైన ఆకాశాన్ని ఇప్పటి వరకు మనం చూడలేదు. నిజమైన ఆకాశాన్ని చూడలేదు. అలాంటి ఆకాశము అంటే సువిశాలమైనటువంటి అనంతమైనటువంటి ఆకాశం. ఆయన నీతిని గురించి అంటే ఆయన నీతి ఎలాంటిదని అర్థం? ఆయన నీతి కూడా అనంతమైనది. ఆయన నీతి కూడా ఏంటండి? అనంతమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచు ఉన్నాడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, ఈరోజు స్వనీతి పరులుగా జీవిస్తున్న మనల్ని, లేదా అవినీతి పరులుగా జీవిస్తున్నటువంటి మనల్ని నీతిమంతుడైన దేవుడు తన ప్రియకుమారుని శరీరమందు మన పాపమునకు శిక్ష విధించి మనలను తన ఎదుట నీతిమంతులుగా చేసుకున్నాడు. మనలను తన ఎదుట నీతిమంతులుగా ఈరోజు మనం నించున్నామంటే, మనం ఆయన సన్నిధిలో రాగలుగుతున్నామంటే, ఆయన పేరు పలకగలుగుతున్నామంటే, ఆయన నామములో ప్రార్థన చేయగలుగుతున్నామంటే, ఇవన్నీ చేయగలుగుతున్నామంటే ప్రియులారా, అది మన నీతి ఎంత మాత్రం కూడా కాదు. అది ఆయన కృప. ఆయన ఎదుట మనల్ని నీతిమంతులుగా మలిచి ఆయన పరిశుద్ధ రక్తమును చిందించి మనల్ని ఆయన ఎదుట నీతిమంతులుగా నిలుపుకొని మనల్ని ప్రేమించి ఆదరించినటువంటి దేవుడు. కనుక ఆయన నీతిని మనము కలిగి జీవించినప్పుడు మన ఎదుట కూడా ఎవ్వరూ నిలిచే అవకాశము లేదు అన్న సంగతిని దేవుని. అలాగే 19వ వచనం 71వ సంకీర్తన 19వ చరణం. దేవా నీ నీతి, ఇందాకేమన్నాడు? ఆకాశమేమో వివరిస్తుంది, ఇక నీ నీతిని కొలవాలంటే మహాకాశమే. ఆకాశమే తెలియదు మనకి, ఆకాశమే మనకు తెలియదు. ఆకాశం అంటే మనకు కనిపించే ఆ వాతావరణాన్నే ఆకాశం అనుకుంటున్నాం మనం. అలాంటిది దేవా నీ నీతి మహాకాశం అంతా ఉన్నతమైనది. ఎంత ఉన్నతం అంటే ఏం చెప్తాం? అదొక అనంతం, అదొక ఇన్ఫినిట్ అనమాట అండి ప్రియులారా. అలాంటి ఆయన నీతి ఎదుట ఈ లోకములో ఏది కూడా దాగోను ఏంటి? ఎవరైనా దాక్కోవలసిందే. ఇక 3వది, ఆయన యథార్థత ఎదుట ఎవరు నిలువగలరు? 25వ సంకీర్తన 8వ చరణం. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు. యెహోవా ఎవరటండి? ఉత్తముడు, యథార్థవంతుడై ఉన్నాడు. యథార్థత అంటే మాట తప్పని తనం. అవునంటే అవును, కాదంటే కాదు. ప్రపంచంలో దేవుళ్ళు దేవతలు అనుకున్నవారు ఏదో ఒక సమయంలో వారు ఖచ్చితంగా మాట తప్పినట్లు మనం అనేక చరిత్రలలో
అనేక గ్రంథాల్లో చూస్తున్నాం. కానీ దేవుడైన యెహోవా యథార్థపరుడు. ఆయన యథార్థత ఎదుట ఎవడు నిలువగలడు? ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా అంటాడు, ఆయన చెప్పి చేయకుండా అంటాడు. మనము ఎవరి సన్నిధిలో ఉన్నామంటే యథార్థవంతుడైనటువంటి ఆయన యథార్థత ముందు ఎవరు సాటి రాని గొప్ప దేవుని ముందున్నారు. అంటే మనం కూడా ఎలా ఉండాలంటే యథార్థత కలిగి ఉండాలి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే కలిగి ఉన్నాను అనుకోవడం వేరు, కలిగి ఉండడం వేరు. ఎందుకంటే యథార్థవంతుడైనటువంటి దేవుడు మన హృదయ అంతరంగమును పరిశీలిస్తాడు. ఆయన అలా చూసి నీలో యథార్థత లేదు అని చెప్తాడు. ఆయన రాజులను తన యథార్థతను బట్టి గద్దించాడు కదండి. ఆయన రాజులను, అధిపతులను, అధికారులను ఆయన తన యథార్థతను బట్టి గద్దించాడు. నీవు యథార్థత కలిగి లేనందున, నువ్వు యథార్థవంతుడవు కానందున, యథార్థత కలిగిన దేవుడు ఆయన యథార్థత ముందు. అంటే యథార్థత అనేది కేవలం ఉన్నది ఉన్నట్టు చెప్పడం మాత్రమే కాదు. ఇంకా చెప్పాలంటే యథార్థత అంటే పక్షపాతము లేని ధోరణి. అందుకనే వాక్యం చెప్తుందంటే ఆయన నీతిమంతుల యందు అనీతిమంతుల యందు తన నీతి సూర్యుణ్ణి ఉదయింపచేస్తున్నాడు. ఆయన నీతిమంతుల యందు అనీతిమంతుల యందు తన సూర్యుని ఏం చేస్తున్నట్టండి? నిజమే కదా. ఇప్పుడు సూర్యుడు వచ్చి నీతిమంతుల మీద మాత్రమే ఉదయిస్తానంటున్నాడా? ఆక్సిజన్ వచ్చి నీతిమంతులకు మాత్రమే అందుతానంటుందా? ఆయన అందరి ఎడల యథార్థవంతుడై ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఈ లోకములో ఏ దేవుడు, ఏ దేవత, ఏ స్థితి కూడా, ఏ సృష్టి ఉనికి కూడా ఆయన యథార్థత ముందు నిలువజాలదు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తాం. కనుక మనము నిలవగలగాలంటే ఎంతో కొంత ఆయన ఎదుట మనం ఎలా ఉండాలండి? యథార్థత. అందుకనే ప్రభు అంటాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నో మొక్కమాటం అనమాట అండి. మొక్కమాటానికి తావులేదు. అవునంటే అవును, కాదంటే కాదు అన్నటువంటి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. ఇక 4వ అంశాన్ని మనం చూద్దాం. ఆయన శక్తి ఎదుట ఎవడు నిలవగలడు? ఆయన శక్తి ఎదుట ఎవడు నిలవగలడు? ఆదికాండము 17:1 ఆయన అబ్రహాముతో మాట్లాడుతున్నటువంటి మాటలు. అబ్రహాముకు తాను ఒక డిఫరెంట్ యాంగిల్లో ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నటువంటి అంశం. ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనం. యెహోవా అతనికి ప్రత్యక్షమై ఏమంటాడండి? ఎవరో పెట్టట్లేదు ఆయనకి ఈ పేర్లన్నీ, ఆయన గుణ లక్షణాలు. ఆయన ఏమంటాడంటే నేను సర్వశక్తి గల దేవుడు. ఇందాక ఏమనుకున్నామంటే ఆమ్నిపోటెంట్. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన శక్తికి మితి లేదు, ఆయన శక్తికి సాటి లేదు. ఆయన శక్తి ముందు ఏది కూడా నిలువ. దాగోను చాలా శక్తివంతుడు అనుకుని మందసాన్ని తీసుకెళ్ళి మందసము ఎదుటే తాము శక్తివంతుడు అనుకున్నటువంటి దాగోను బొక్కబొరన పడిపోయాడు. మందసానికి ఇంత శక్తి ఉంటే ఆయన ఏంటండి? అన్నిటి యందు సర్వశక్తి, అన్నిటి యందు శక్తి కలిగిన వాడు. ఆయన స్వరము పర్వతాలను కదిలిస్తుందండి. ఆయన మాట సమస్తమును. ఆయన సర్వశక్తిమంతుడు అంటే ప్రియులారా, టోటల్ ఆయన కంప్లీట్. ఆయన గుణలక్షణాలను అవసరం లేదు. ఆయన తన నోటి మాట చేత సమస్తాన్ని, ఒక్క నోటి మాటకే ఇంత పవర్ ఉందన్నమాట అండి. ఒక్క నోటి మాటకే ఇంత పవర్ ఉంది. ఇక ఆయన ఈ గుణలక్షణాలలో ఇంకెంత శక్తి ఉత్పన్నమవుతుందో ఆలోచన చేసుకోండి ప్రియులారా. ఆయన శక్తి ఎదుట ఎవడు నిలవగలడు? అందుకని అంటున్నాడు, సర్వశక్తి గల దేవుడును నీవు నా సన్నిధిలో నిందారహితుడవై. సర్వశక్తి కలిగిన దేవుని ఎదుట మనము నిందారహితులమై ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు ప్రియులారా. ఆయన శక్తి ఎదుట మనుషుల శక్తి కానీ, రాజ్యముల శక్తి కానీ, సృష్టిలో మరి ఏ శక్తి కూడా పనికిరాదు. ఇర్మియా గ్రంథము 32:19 మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 32:19 వచనం. ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయములో శక్తి సంపన్నుడు. వారి ప్రవర్తనలను బట్టి, వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకే నరుపుత్రుల మార్గములన్నిటినీ నీవు కనులారా. నీవు క్రియలు జరిగించుటలో శక్తి సంపన్నుడట. ఆయన కార్యాలు జరిగించడంలో గొప్ప శక్తి సంపన్నుడు అయినటువంటి దేవుడు
అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు అలాంటి ఆమ్నిపోటెంట్ అయినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు ఆయన శక్తిని మనము గమనించగలుగుతున్నామా? ఆయన శక్తిని గుర్తించగలుగుతున్నామా? ఆయన శక్తి ఎదుట మన భక్తి, నీతి చిరిగిపోయినటువంటి గుడ్డ వంటిదటండి, మురికి గుడ్డ వంటిది. అలాంటి దేవుణ్ణి మనము ఎలాంటి గౌరవాన్ని, మర్యాదనిచ్చి మనం ఆరాధించాలో ఆలోచన చేయండి. ప్రియులారా, ఆయన సర్వశక్తిమంతుడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాం. ఇక ఐదవ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఆయన అద్వితీయత యందు ఎవడు నిలవగలడు? ఆయన అద్వితీయత యందు ఎవడు నిలవగలడు? ద్వితీయోపదేశకాండం ఆయన అద్వితీయతను గురించి రెండోసారి చెప్తున్నటువంటి గ్రంథం అనమాట అండి ఇది. ద్వితీయోపదేశకాండం అంటే రెండవసారి ఉపదేశించినటువంటి గ్రంథం. ఆయన అద్వితీయతను గురించి మాట్లాడుతున్నటువంటి గ్రంథంలో 6:4 మనం చదువుకుందామండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయము అంటే చాలాసార్లు మనం చెప్పుకున్నాం, వన్ అండ్ ఓన్లీ. అంటే ద్వితీయము అనేది రెండవది లేదు. ఆయన వంటి వాడు ఎవ్వడునూ లేడనమాట అండి. ఆయన వంటి వాడు ఇప్పుడు నువ్వా నేనా అన్నట్టు ఉంటే ఒకవేళ నిలవడమా పడిపోవడం అనేది ఆలోచించాలేమో. అసలు ఆయన వంటి వాడు ఇంకొకడు లేడు. ఆయన వంటి వాడు ఇంకొకడు లేడు. ఎందుకంటే ఆయన అద్వితీయుడు. 86వ సంకీర్తన 8వ చరణంలో కూడా ఇదే మాట అంటున్నాడు, నీవే అద్వితీయుడగు దేవుడవు, నీవే అద్వితీయుడగు దేవుడు. ప్రియులరా, హిజ్కియా జీవితంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. మనం గడిచిన దినాల్లో కూడా దానిని ఆ సందర్భానికి అనుసారంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏం జరిగిందంటే ప్రియులరా, అష్షూరు రాజు సన్హెరెబు ఒక లేఖ పంపించాడు. ఆ లేఖ రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయము 29 నుంచి మనకి కనపడుతుంది 37 వరకు. రాజుల 2వ గ్రంథం 18, 29, 37 వరకు. ఆ లెటర్ చదివిన తర్వాత హిజ్కియా ఏం చేశాడో తెలుసా? బట్టలు చింపేసుకున్నాడు. బట్టలు పిచ్చెక్కిపోయింది. ఏంటి ఇంత భయంకరమైన బలమైనటువంటి రాజు సైన్యము చేతుల్లోంచి ఎలా తప్పించుకోవాలి? ప్రియులరా, అప్పుడు యెషయాకి మాట చెప్పగా యెషయా, హిజ్కియా ఇద్దరు కలిసి ఈ లెటర్ని దేవుని మందిరంలో పరచి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రియులరా, ఈ ప్రార్థనలో ఏం చేశాడో తెలుసా? 19వ వచనం, 19వ అధ్యాయం 15వ వచనం. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను, యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగ చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు, ఆయన ఏమంటాడండి? భూమి ఆకాశములను సృజించిన అద్వితీయ దేవా. అయ్యా, వాడేమో ఏదేదో మాట్లాడుతున్నాడు, నీ దేవుడెంత నువ్వెంత అంటున్నాడు. నీ దేవుడు నా చేతుల్లోంచి నిన్ను, నీ ప్రజలను రక్షించగలడాన్ని ఏకంగా ఒక పెద్ద లెటరే రాశాడు. ఏం చేయమంటావు ప్రభువా? నువ్వే కదా భూమి ఆకాశములను సృష్టించినటువంటి అద్వితీయ దేవుడవు, సకల రాజ్యములు నీ అధికారం క్రిందే ఉన్నాయి కదా అని ఆ లెటర్ పెట్టి చిన్న ప్రార్థన చేశాను. రిజల్ట్ ఏంటి? అద్వితీయ దేవుడవు అంటే రిజల్ట్ ఏంటి? ఇదే రాజుల 2వ గ్రంథంలో 19వ అధ్యాయంలో 35వ వచనం. ఆ రాత్రే, ద సేమ్ నైట్, ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పెట్టడానికి వచ్చి 185,000 మందిని ఉదయం లేచేసరికి ఎవని సైన్యమైతే ప్రగల్భాలు పలికారు, ఎవడైతే ప్రగల్భాలు పలికాడు వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? మృత కళేబరములు. ప్రియులరా, కళేబరం అంటే ఊరికే అప్పుడప్పుడు అన్న ప్రశ్నలు వేస్తూ ఉంటాను, ఏమనుకోకండి. కళేబరం అంటే ఇప్పుడు ఎవరు ప్రతి ఒక్కరు చచ్చిపోతాం, నా బాడీని ఏమంటారు మీరు? పర్లేదు అనండు, అండవాళ్ళు బట్టే మనకి ఏమంటాం? ఓకే, ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, మంచి బెటర్ పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, మృతదేహము అంటే పొజిషన్ మారే కొద్దీ పదాలు మారతాయి, అంతే కదండి. చివరికి చావు కూడా స్టేటస్ని నిర్ణయించి సమాజంలో బతుకుతున్నామండి. ఇంకాస్త పెరిగితే
పార్థివ దేహం, ఏదో కార్తీక దీపంలో ఉంది నాకు అది. పార్థివ దేహం అంటే ఇలా స్టెప్ బై స్టెప్ వారి వారి స్టేటస్ని బట్టి. మరి వీటిలో ఏమైనా కళేబరం అన్నమాట ఉందా? మరి కళేబరం అంటే ఏంటంటే జంతువులకు సంబంధించిన పదం. జంతు శరీరాన్ని ఏమంటాము అంటే ప్రతి దానికి ఆ పదం అంటే ఇదే అని అనుకోవడానికి లేదు. ఆ పదము దాని యొక్క స్టేటస్ని తెలియజేస్తుంది. కళేబరం అంటే జంతు అంటే చచ్చిన జంతు శవాల్లో ఉన్నాయన్నమాట అండి. చచ్చిన జంతు అంటే దిక్కుమాలని స్థితిలో ఉన్నాం. మామూలు మనిషి శరీరం అంటే ఎవడో కూడా తీసి పక్కన పెట్టి ఏదో ఖననమో లేకపోతే దహనమో చేస్తాడు. మరి ఈ జంతువు కళేబరం ఎందుకున్నాడంటే ఇక అలాగా ఎక్కడున్నాయో అక్కడ జీర్ణమైపోవాల్సిందే. దాన్ని ఎవడు తీయడు, పూడ్చడు, ఎలాంటి సంస్కారము ఉండదు. దిక్కులేని శవాలు అనమాట కళేబరం అంటే. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దిక్కులేని శవాల్లాగా పడున్నాడు. నిజమే కదా? ఇలాంటి దేవుడు ఉన్నాడా? తన ప్రజల పక్షంగా పోరాడే దేవుడు, తన ప్రజల పక్షంగా నిలిచే దేవుడు, తన ప్రజల పక్షంగా మీరు అలాగుండండి నేను చూసుకుంటానని దేవుడు ఎవరన్నా ఉన్నారా? మీ సావు మీరు సావండి అనేవాళ్ళే తప్ప ఈ లోకంలో. ఇలాంటి దేవుడు అందుకే అన్నారు, ఆయన ఏమన్నారంటే అద్వితీయ దేవుడు, దెర్ ఇస్ నో మోర్. అలాంటి ఆయన ఇంకొక ఆయన ఎలాంటి మాట లేడు. నిజమే ప్రియులారా, అద్వితీయ దేవుని ఎదుట 185,000 మంది ఎవరి ఎదుట? ఇక్కడే మనం తప్పుడు అడిగేసి ఎవరి ఎదుట నిలవలేదంటే అలాంటి ఆయన దూతల్లో ఒక్క యాంజల్ ఎదుట, ఆయన ఎదుట ఇంకేంటి ఆలోచించండి. ఒక్క దూత ఎదుట 185,000 మంది. నేను గతంలో కూడా చెప్పాను, 185,000 మంది మాత్రమే దూత చంపగలదంటే లేదు, అక్కడ అంతమంది ఉన్నారు. ఎంతమందినైనా అక్కడ అంతమంది ఉన్నారు కనుక అక్కడతో ఆ వధ ఆగిపోయింది. ఆయన ఒక్క దూత ఏమైనా చేయగలదు ప్రియులారా. ఆయన ఒక్క దూత ఎదుట అశూర్యులు 185,000 మంది నిలవలేకపోతే ఆయన ఎదుట ఎవరు నిలవగలరు? ఎందుకంటే ఆయన అద్వితీయుడుగు, అద్వితీయ సర్వశక్తి సంపూర్ణుడు అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, కొన్ని రిఫరెన్స్లు మాత్రం చెప్పేస్తాను త్వరగా. ఇక ఫైనల్ చివరి దానికి 7వ అంశంలోకి వెళ్ళిపోదామండి. ప్రియులారా, ఆ అద్వితీయ సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుటండి 97వ సంకీర్తన 5లో పర్వతములు మైనము వలె, చదవవసరం లేదు, జస్ట్ మీకు రెఫరెన్సుల కోసం, పర్వతములు మైనము వలె కరిగిపోవచ్చున్నవి. యెషయా 51:6 మొదటి భాగం. అంతరిక్షం అటండి అలాంటి దేవుని ఎదుట పొగవలే అంతర్ధానం అంటే మాయమైపోతుందటండి. 51వ అధ్యాయం యెషయా గ్రంథం 6:2 భాగంలో భూమి వస్త్రము వలె పాతగిలి పోతున్నదటండి. అలాంటి దేవుని ఎదుట యెషయా గ్రంథం 51:10లో అగాధ జలములు ఇంకిపోతాయట. అలాంటి దేవుని ఎదుట, అద్వితీయ సర్వశక్తి సంపూర్ణుడైనటువంటి దేవుని ఎదుట సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనంలో పరమండలపు పునాదులు వణికిపోతాయటండి. పరమండలపు పునాదులు వణికిపోయేదట. అలాంటి దేవుని ఎదుట యెషయా 40:15 భాగం, యెషయా 40:15 భాగం, ద్వీపములు సూక్ష్మ రేణువుల వలె ఎగిరిపోతాయటండి. ద్వీపములు సూక్ష్మ రేణువుల వలె ఎగిరిపోతాయి. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఎవరండి ఆయన? అద్వితీయ సర్వ సత్య సంపూర్ణ. ఆయన ఎదుట ఎవరిని నిలుచు? ఇక 6వది, 5 చూసామండి ఇప్పటి వరకు. ఇక 6వది, రోషము గల దేవుని ఎదుట ఎవరు నిలవగలడు? ఆయన నామములలో మరొక ఉన్నతమైన నామం అనమాట అండి. ఆయన ఎలాంటి దేవుడు అండి? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 24వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 24వ వచనం. ఎలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల, నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడైన. అందుకే కాబోలు ఎలియా హోరేబు పర్వతం దగ్గర దేవుడు అడిగితే, ఏమయ్యా ఎలియా ఏం చేస్తున్నావు అంటే, రోషము గలవాడనై నేను ఒక్కడనే ఉన్నాను నీ పక్షంగా అన్నట్ట. అలాంటి ప్రజలు దేవునికి కావాలి. మన దేవుడు రోషము కలిగిన వాడు అంటే మీసాలు తిప్పడం అని కాదు దాని అర్థం. రోషము కలిగిన వాడు అంటే మీసాలు తిప్పడం అని అర్థం కాదు. ఖచ్చితత్వము. అది రోషం అనేది ఏంటి? ఖచ్చితత్వము. అంతే. రోషం అనే మాట దేనికి సంబంధించినట్టు? అంత ఖచ్చితమైన దేవుడు. ఆయన ఖచ్చితత్వము ముందు ఈ లోకములో మరి ఏ తత్వము నిలవలేదు. ఎందుకంటే ఆయన రోషము కలిగిన వాడు. ఇక ఎక్కువ రిఫరెన్స్ టైం ఫిల్ చేయడానికి ఇష్టం లేదు.
కనుక ఆయన రోషము ఎదుట దాగుని ఏమైపోయింది? రోషము చచ్చిన నిర్జీవంగా పడిపోయింది, ముక్కలైపోయింది, ముక్కలైపోయింది. ఇక చివరి అంశం మనం చూద్దామండి. ఆయన జ్ఞానము ముందు ఎవడు నిలవగలడు? చివరి అంశం, ఆయన జ్ఞానము ముందు మనం అనుకుంటాం మనకు మనమే జ్ఞానులమేమో అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. మనకు మనమే జ్ఞానులమేమో అనుకుంటాం. కానీ విచిత్రం ఏంటంటే మనుష్యుల జ్ఞానం అటండి, మనుష్యుల జ్ఞానము అంటే మనం సూపర్ అండ్ ప్లాన్ జ్ఞానంతో ఆలోచించినప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే వెర్రిగా నవ్వుకుంటాడటండి. దేవుని వెర్రితనం మనుష్యుల జ్ఞానము కంటే మించినది. దేవుని వెర్రితనం అంటే ఎగ్జాంపుల్ అక్కడ చెప్తున్నాడు పౌలు భక్తుడు. దేవుని వెర్రితనం అటండి మనుష్యుల జ్ఞానం కంటే మించినది అట. సో ఆయన జ్ఞానం ముందు మన ఎదుట ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్ని మనం కింద మీద పడి మనకున్న స్థాయిలోని ఈ మధ్యకాలంలో ప్రియ తల్లులు గౌరవనీయులైనటువంటి టీచర్స్ టెట్ అనే ఒక పరీక్ష రాశారు. ఇక వాళ్ళ గురించి వాళ్ళే చెప్పాలి. చాలామంది ఆ టీచర్స్ని ఈ మధ్యన కలిసినప్పుడు ఆ టెట్ను గురించినటువంటి వారి యొక్క ఎక్స్పీరియన్స్ని వాళ్ళే చెప్పాలంతే. ఒక టెక్స్ట్ చదవడానికి మనకి చాలా జ్ఞానం కావాలి కదండి. స్ట్రెయిన్ అయిపోతాం, ఆయన కంప్లీట్గా అది చేయను. ఈ టెక్స్ట్ ఆయన సృష్టించిన ఈ అనంత సృష్టిలో ఒక రేణువు కూడా కాదు. నువ్వు ఏ టెక్స్ట్ని పట్టుకుని తల పీకేసుకుంటున్నావో ఆ ఒక్క టెక్స్ట్ బుక్, అది హిస్టరీ కావచ్చు, జియాలజీ కావచ్చు, బయాలజీ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, మరొక మిస్టరీ కావచ్చు, ఆయన సృష్టించినటువంటి అనంత సృష్టిలో అదేంటండి ఒక రేణువు కూడా కాదు. ఇంకా ఎంత సృష్టి ఉంది అసలు భూమిని గురించి మనకు పూర్తిగా తెలియదు. చంద్రుడి దగ్గర తప్ప ఇతర గ్రహాల దగ్గరికి మనిషి ఇంకా వెళ్ళలేదు. ఈ అనంత కోటి గ్రహాలలో సౌర కుటుంబము ఒక చిన్న కుటుంబం అంతే, ఇంకా చాలా కొన్ని కోటాను కోట్లు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటామండి? ఇవన్నీ తెలుసుకున్న లోపల 70, 80, 90 వస్తాయి. చాలండి బాబు చాలా తెలుసుకున్నానని జీవితాన్ని ఛాలెంజ్ చేస్తాను. సో అనంత జ్ఞాని ఈ విషయం సమూయేలు మొదటి గ్రంథంలో హన్నా చాలా అద్భుతంగా కీర్తిస్తూ 3వ వచనంలో అంటుంది, యెహోవా మామూలు జ్ఞానికి అదండి. యెహోవా అంటే అనంతమును సృష్టించినవాడు ఆయనే, అనంతమును సృష్టించినవాడు ఆయనే. ఆయన జ్ఞానం ఎదుట ఎవడు నిలవగలడు? మనిషి జ్ఞానంతో చేసిన దాగోను నిలవగలదా? దాగోను ఎవరు చేశారు? మనిషి తన ఆలోచనలకు జ్ఞానాన్ని జోడించి దాగోను రూపాన్ని చేశాడు. ఆఫ్టర్ ఆల్ మనిషి తన ఆలోచనలకు రూపం ఇచ్చి ఒక దాగోనును చేస్తే అనంత జ్ఞానియగు దేవుని మందసం ఎదుట అది ఎలా నుంచుంటుంది? అనంత జ్ఞాని అయినటువంటి దేవుని మందసమందు అది నుంచోగలదా? అందుకనే బొక్కబొరల పడిపోయి ముక్కలుగా అయిపోయింది. ప్రియులారా, 136వ సంకీర్తన ముగించుకుందాం. 136వ సంకీర్తన 5వ చరణాన్ని మనం చదువుకుంటే కనుక ఆయన జ్ఞానం చేత మనం ఒక ఇల్లు కట్టాలంటే బోల్డ్ అని ఉండాలి. ఆయన తన జ్ఞానము చేత ఆకాశాన్ని, ఇంకా చెప్పాలంటే ఆయన జ్ఞానం అంటే ఏంటి? ఆకాశం దేనితో సృష్టించాడు? ఆయన కేవలము ఆయన మాటే జ్ఞానము. ఆ జ్ఞానమే ఆయన మాటలో మనకి దొరికే విజ్ఞానము అన్న సంగతిని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం. 147వ సంకీర్తన 5వ చరణం ప్రియులారా, 147వ సంకీర్తన 5వ చరణం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. కీర్తనాకారుడు చాలా తెలివైనడు. ఈ కీర్తనాకారుడు ఎవరో కానీ వెరీ వైజ్ పర్సన్ అనమాట అండి. ఆయన అంటాడు సింపుల్గా దానితో దేనితోనో పోల్చకుండా సింపుల్గా తేల్చేశాడు ఏంటంటే ఆయన జ్ఞానమునకు ఎండ్లెస్. ఇది అది అని ఏం చెప్తాం ఆయన జ్ఞానాన్ని? ఇది అది అని ఏం చెప్తాం ఆయన జ్ఞానాన్ని? ఎందుకంటే ఆయనే జ్ఞానమునకు మూలమై ఉన్నాడు. బుద్ధి జ్ఞానములు ఆయన యందు కుప్పలుగా ఉన్నాయి. అవి అడగకుండా మనము అడగకూడనివి అడిగి
అనవసరమైనటువంటి ఆయాసాన్ని కొని తెచ్చుకో. కనుక ప్రియులరా, ఇవి కాక ఆయన గుణలక్షణాలు చాలా ఉన్నాయి. సమయం అయితే మనకు సరిపోదు. అసలు దేవుడి గురించి థియాలజీ అని మాకు ఏదో నేర్పిస్తారు తప్ప, అది ఆయన గురించి థియాలజీ అంటే దైవజ్ఞాన శాస్త్రం. ఆయన జ్ఞానాన్ని 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చదివితే అర్థమవుతుందా? అర్థం కాదు ప్రియులారా. అందుకనే మనకు తోచిన రీతిని ఆయన ముందు మనము నిలవలేము, అయినప్పటికీ ఆయన తన కృపచేత మనల్ని నిలిపాడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ, ఆయన పరిశుద్ధత ఎదుట ఎవరు నిలవలేరని, ఆయన నీతి ఎదుట ఎవ్వరు నిలవలేరని, ఆయన యథార్థత ఎదుట ఎవరు నిలవలేరని, ఆయన సర్వశక్తి ఎదుట ఎవరు నిలవలేరని, ఆయన అద్వితీయ ఎదుట ఎవరు నిలవలేరని, ఆయన రోషము ఎదుట ఎవరు నిలవలేరని, అనంత జ్ఞానిగా దేవుని ఎదుట ఎవ్వరూ నిలవలేరని మనము వాక్యమందు జ్ఞాపకం చేసుకున్నాం. అలాంటి దేవుడటండి, అలాంటి దేవుడట. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు దేవుడు ఆయనను ఏర్పాటు చేశాడు. అలాంటి దేవుడు మనల్ని ప్రేమించి మనము నశించిపోకుండా ఉండడానికి తన ప్రాణాలని మన కొరకు సమర్పించాడు. కనుక ఎప్పుడు కూడా మన భక్తి, మన విశ్వాసము మనకున్న దేని చేత ఆయన ఎదుట నిలవలేము. ఆయన ఎదుట నిలవాలంటే కేవలము ఆయన కృప. అందుకనే సింపుల్గా పౌలు అయ్యా, నేనేమై ఉన్నానో అది నీ కృప వలన మాత్రమే. ఆయన కృప చూపుట యందు చాలా ఇష్టత కలిగినవాడు. అలాంటి గొప్ప దేవుడు, ఇలాంటి కృప కలిగిన దేవునిగా మన జీవితంలో దర్శించి తన ఎదుట మనల్ని నిలిపిన ఆయన కృపను కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో భయము వణకు కలిగి మనం జీవించడానికి సిద్ధపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మను దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ మీకు వందనాలు, గొప్ప దేవా స్తోత్రాలు. మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తుతులు. ఇంతవరకు మాతో మాట్లాడారు నిజమేనా? ఆయన మీ ఎదుట ఎవరు నిలవగలరు ప్రభా? ఫిలిస్తీన్లు అనుకున్నారు మా దేవత ఇశ్రాయేలీలు దేవుణ్ణి జయించేసింది అని తీసుకొచ్చి దేవత పాదాల దగ్గర పెట్టారు. తెల్లారేసరికి దేవత మందస పెట్టి ఆ కొమ్ముల దగ్గర, కోళ్ల దగ్గర ఉంది. మరలా పెట్టారు. మరుసటి నాటికి ముక్కలైపోయిందయ్యా. మీ ప్రభావం కలిగిన మందసానికి ఎంత పవర్ ఉంటే మరి మీకు మీ ఎదుట ఎవడు నిలవగలడు తండ్రి? అలాంటి మీరు మా కొరకు ఈ లోకంలోనికి వచ్చి మాకు ప్రతిగా సిలువను మోసి సిలువలో మరణించి తిరిగి లేచి మరల రాయనున్నారు. అటు మీ ఎదుట మమ్మను మేము అయ్యా ఇదిగో ప్రభా మీకు ఇష్టమైన వారిగా కనుపరుచుకోవడానికి సహాయం చేయమని విన్న వాక్యం మా హృదయం ఫలింపచేయమని యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.